ఇదేంటో తెలియాలంటే మీరు మన ఫుల్ వీడియో చూడాల్సిందే. కానీ అంతవరకు నేనే మిమ్మల్ని వెయిట్ చేయించలేను. సో ఇది ఆమ్లాకి సంబంధించింది, చూద్దాం. ఇప్పటికే మీరు ఆల్రెడీ మన ఛానల్ని చూసుంటే మీకు తెలుస్తుంది. నేను చాలా వరకు హెల్త్ అండ్ నేచర్ రిలేటెడే చెప్పాలని అనుకుంటాను. హెల్త్కి ఉపయోగపడే వాటిల్లో ఆమ్లా కూడా ఒకటి. అదేనండి ఉసిరికాయ. చాలాసార్లు ఉసిరికాయలు తెచ్చుకుంటాం కానీ సరిగ్గా తినలేం. ఎస్పెషల్లీ ఇవి రోజు తినాలంటే కష్టంగా ఉంటుంది. అండ్ ఇవి నిలవ కూడా ఎక్కువ ఉండవు. తెచ్చిన కొన్ని రోజులకి ఇదిగోండి మచ్చలుగా కొంచెం పాడైనట్టు అలా అయిపోతే అలా ఉంటే మనం కూడా తినడానికి ఇష్టపడము. కాబట్టి అలా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి. ఆరోగ్యం కోసం కొంచెం కష్టం తీసుకోవచ్చు, పర్లేదు. హెల్త్ కోసం కొంచెం ఇష్టం లేకపోయినా ఇష్టం తెచ్చుకొని ఏ విధంగా తినాలి అనేవి నేను మీకు కొన్ని చూపిస్తాను ఇన్ కమింగ్ వీడియోస్. కానీ అవి మీరు చూడాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. సో ఎవరైనా చేయకపోయి ఉంటే చేసుకోండి. నేను ఇక్కడ ఇంచుమించు 15 ఉసిరికాయల వరకు తీసుకున్నాను. తర్వాత అవి తీసుకున్నాక బాగా కడిగి సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కాదు, మొత్తం అన్నీ ఇలా చూపిస్తున్న విధంగా చేసుకుంటే ఈ పీసెస్ సరిపోతుంది. అంటే మనం కొంచెం గ్రైండ్ చేసుకోవడానికి వరకే. మనం ముందుగా ఉసిరికాయని తీసుకున్నాం కదా, దానివల్ల ఉపయోగం ఏంటంటే మొట్టమొదటిగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది, అదే ఇమ్యూనిటీ. తర్వాత జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, అదే డైజెషన్. అండ్ స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. స్కిన్కి కావాల్సిన విటమిన్ సిని ఇస్తుంది, అలాగే హెయిర్ని కూడా బలపరుస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది. ఎప్పుడు కన్నా ఈ వీడియో కొంచెం ఎక్కువైంది కానీ చూడండి. ఓకే, మన ఉసిరికాయలు ఇలాగా రెడీ అయ్యాయి. పీసెస్ కోసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ జింజర్, అంటే అల్లం. అల్లం కూడా రోగ నిరోధక శక్తి పెంచడానికి అలాగే జీర్ణక్రియని కొంచెం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఏమైనా జలుబు లేకపోతే ఏమైనా ఫ్లూస్ ఇలాంటివి వస్తే కొంచెం బెటర్ అవ్వడానికి, ఉపశమనం కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంచెం బెటర్ చేస్తుంది. అండ్ మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. కరివేపాకు గురించి మనకు తెలిసిందే, అన్నిటికన్నా ముఖ్యంగా జుట్టుకు ఉపయోగం అని మనకు తెలుసు, అలాగే కంటికి కూడా. ఇంత కరివేపాకుని అయితే తీసుకున్నాను, ఒక 2 రెబ్బలు సరిపోతుంది. ఈ అల్లము కరివేపాకు కొంచెం ఓవర్ హీట్ కూడా చేస్తుంది, వేడి చేస్తుంది. కాబట్టి ఎక్కువ అక్కర్లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు చెప్పేటట్టే ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా తక్కువ క్వాంటిటీలో మీరు చేసుకోండి. అండ్ అది మీరు ఎప్పుడు వీటిని తినలేదు, ఈ పదార్థాలు ఏవి అలాగే తాగలేదు అనుకుంటే ఫస్ట్ మీరు చేసుకుంటే కొంచెం చేసుకొని ఇది మీకు పడుతుందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోండి. బాడీకి కొంచెం టైం ఇవ్వండి. అలాగా ఒకవేళ మీకు నచ్చింది, ఓకే సెట్ అయింది అనుకుంటే తాగండి, కానీ రోజు కాదు. ఫస్ట్ వీక్లీ 2-3 సార్లు అలా స్టార్ట్ చేసి, అంటే రోజు విడిచి రోజు చేసుకోవడానికి చూడండి. ఇంక ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ అది నలగడానికి మాత్రమే అలా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా అది తీసేసుకోవడమే బయటికి. సో మనకి ఇలా వస్తుంది, కనిపిస్తుంది కదా ఇలా. ఒకవేళ ఇంకా కొంచెం మీరు ఒక స్పూన్ తోటో దేనితోటో చూడండి గ్రైండ్ అవ్వలేదు అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలిపి అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టించండి, సరిపోతుంది. అండ్ ఇది అయ్యాక అప్పుడు మీరు నిమ్మకాయని కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చదు పడదు అని అనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. అంతే, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తీసాక నేను ఇక్కడ లెమన్ ఎందుకు వేస్తున్నానంటే నిమ్మకాయలో కొంచెం అబ్జార్ప్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. తర్వాత విటమిన్ సిని కూడా బూస్ట్ చేస్తుంది. అలాగే మనం దీన్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి జ్యూస్ని, సో
కొంచెం స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ అవుతుందని. అంతే, ఇంకా అది చేసుకున్న దాన్ని మనం ఫ్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఒక ఐస్ క్యూబ్ ట్రే తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజు, మనం తీసుకొని ఒకేసారి వేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఇవి లోకల్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా. అలాగే డీమార్ట్స్, దీంట్లో మీరు చూస్తే తక్కువ ప్రైస్కి వస్తుంది. నాకైతే 70 అంతో పడింది. ఒకవేళ ఇలా వద్దు అని అనుకుంటే ఫైబర్ కోసం, గ్లాస్ కోసం మీరు ఏమైనా సర్చ్ చేస్తుంటే అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు అక్కడైనా సర్చ్ చేయొచ్చు. సో ఇలా ఫిల్ చేసుకొని ఇంకా ఫ్రీజ్ చేసేసుకోవడమే మనము. ఇలా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, రోజు తెచ్చుకున్నా సరే ఆల్రెడీ నేను ముందు చెప్పినట్టుగా తినలేను, ఇబ్బందిగా కూడా ఉంటుంది. రోజు ఒకసారి చేసుకుంటాం, ఇంకోసారి చేసుకోమో మర్చిపోతాం, ఏదైనా అవుతుంది. ఇలా చేసుకుంటే ద ప్రాసెస్ విల్ బీ ఈజీ. మనం తీసుకొని క్యూబ్ తాగేయచ్చు. నేను ఒక 10 to 12 days వరకే ఉంచుతాను, తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకుంటాను, లేదా కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా అలా చేసుకుంటాను. అండ్ డైలీ కూడా తాగను. పెద్ద క్యూబ్స్ కాబట్టి ఈచ్ క్యూబ్ ఇద్దరమన్నా షేర్ చేసుకుంటాం ఇంట్లో. మేము 3 members తాగుతాం ఇది. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారో, ఒకవేళ సింగిల్గా తాగుతున్నారో, అది డిపెండ్స్ అపాన్ యూ. సో దాన్ని బట్టి మీరు చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇలా మీరు చేసుకోలేము అని అనుకుంటే నేను ఇంకా మిగతా ఏమైనా ఈజీగా ఉండేవి ట్రై చేస్తాను మీకు షేర్ చేయడానికి. ఇది బయటకు తీసుకొని వెంటనే కన్స్యూమ్ చేయకండి. బయటకు తీసుకొని కాసేపు ఉంచండి, అది కొంచెం మెల్ట్ అయ్యేటప్పటికి ఐస్ క్యూబ్ బయటకు వస్తుంది కాబట్టి మీరు తీసుకొని ఈజీగా వేసుకోవచ్చు. మనం చేసేసి పెట్టిన నెక్స్ట్ డేకి ఇలా ఉంటాయి, అంటే ముందు చేసుకున్నాక నెక్స్ట్ డే మీరు తీసుకొని చూస్తే. మీకు ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కొంచెం ఓవర్ హీట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం కలిపి తిన్నా అలాగే కూలింగ్ చేసేవి కూడా మీరు బాడీకి పంపించాలి. అంటే మజ్జిగ లాంటివి కూడా మీరు తాగాలి. సో అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకీ నేను ఎలా తాగాలని చెప్పలేదు కదా. తీసుకొని ఒక క్యూబ్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని మీరు తాగడమే. నేనైతే నార్మల్ వాటర్తోనే తాగుతాను, కాసేపు బయటని పెట్టి అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసి మిక్స్ చేసుకొని తాగేస్తాను. కానీ చాలామంది జనరల్గా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగాలి అని అంటారు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసుకొని తాగితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదే. అండ్ ఏదైనా ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగా మీరు చేసుకోవడమైనా, తినడమైనా, తాగడమైనా చేయండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, బ్యాలెన్స్ చేయడానికి చూస్తే అన్నీ బాగుంటాయి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. మరి నేను కొంచెం హెల్త్ రెసిపీస్, హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.